శివుడి హృదయాన్ని గెలిచిన అమాయక భక్తుడి కథ. అడవి మౌనంగా ఉంది. చెట్ల మధ్య నుంచి చల్లని గాలి వీస్తోంది. ఆ అడవిలో జీవించే ఒక సాధారణ వేటగాడు. శాస్త్రాలు తెలియవు, పూజా విధానాలు తెలియవు, అని మనసంతంతా నిజమైన ప్రేమ. ఒకరోజు వేట కోసం తిరుగుతూ అడవిలో ఒంటరిగా ఉన్న ఒక శివలింగాన్ని చూశాడు. పూజారి లేడు, దీపం లేదు, నైవేద్యం లేదు. మనసులో ఒక్క మాట అనుకున్నాడు, ఏ నా దేవుడు ఒంటరిగా ఉన్నాడు, నే చూసుకుంటా. రోజు నుంచే శివుడే అతని జీవితం అయ్యాడు. ఉదయాన్నే స్వర్ణముఖి నది దగ్గరకు వెళ్లి నోట్లో నీరు తీసుకుని వచ్చి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకం చేసేవాడు. దేవుడు ఆకలిగా ఉంటాడు అని భావించి వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవాడు. అది అపవిత్రం కాదు, ఆ ప్రేమ. రోజు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి శివలింగంపై ఉన్న ఎంగిలి మాంసపు ముక్కలు చూసి వణికిపోయాడు. ఇలా శివుణ్ణి అపవిత్రం చేస్తున్నారు. బాధతో మహాదేవుని ప్రార్థించాడు. పూజారి కలలో శివుడు ప్రత్యక్షమై అన్నాడు, రాత్రి దాక్కుని చూడు, నిజమైన భక్తి ఏంటో తెలుసుకుంటావు. రాత్రి పూజారి దాక్కుని చూస్తుండగా తిన్నడు వచ్చి తన పూజ మొదలుపెట్టాడు. అంతలోనే అద్భుతం జరిగింది. శివలింగం కుడి కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు భయంతో ఔషధ మూలికలు పెట్టాడు, కానీ రక్తం ఆగలేదు. ఆ క్షణంలో అతని మనసులో ఒక్క ఆలోచన మాత్రమే వచ్చింది, నా దేవుడి కన్ను పోతే నేను బతికెందుకు. ఏ ఆలోచన లేకుండా తన కుడి కన్నును తీసి శివలింగంపై ఉంచాడు. రక్తం ఆగిపోయింది, కానీ వెంటనే ఎడమ కన్ను నుంచి కూడా రక్తం కారింది. ఇప్పుడు రెండో కన్ను ఎక్కడుంచాలో తెలియదు. అందుకే తిన్నడు తన కాలు శివలింగంపై పెట్టి మనం గుర్తుపెట్టుకుని తన రెండో కన్నును కూడా అర్పించాడు. త్యాగం, ఆ భక్తి. పూజారి కళ్ళలో కన్నీళ్లు. క్షణమే మహాశివుడు ప్రత్యక్షమై తనని ఆపి రెండు కళ్లను తిరిగి ప్రసాదించాడు. కన్నప్ప, భక్తికి రూపం, త్యాగానికి నిర్వచనం అని ఆలింగనం చేసుకుని మోక్షం ప్రసాదించాడు. ఈ పవిత్ర స్థలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి. ఇప్పటికీ కన్నప్ప త్యాగం శివుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ కథ మీ మనసును తాకితే కమెంట్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి.